హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ వీడియోలో ఈ సారీ మీద బ్లౌజ్కి అయితే ఈ వర్క్ అయితే వేసేసాను. లుక్ చాలా బాగుంది. మీకు మొత్తం కంటిన్యూషన్లో చూసేద్దాము. ఇదైతే బ్యాక్ నెక్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. డిజైన్ లుక్ మాత్రం లోటస్ కాన్సెప్ట్ వచ్చింది, బటర్ఫ్లై వచ్చింది. అంటే వీళ్ళ శారీలు ఇట్లా బటర్ఫ్లైస్ అట్లా వచ్చాయి. కాకపోతే కొంచెం కొత్తగా ఉండడం కోసం అయితే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. డిజైన్ ఓల్డ్దే కాదు, నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను. డిజైన్ ఫినిషింగ్ చాలా బాగుంది. ఇక్కడ చెక్ చేసినట్లయితే ఓన్లీ లీఫ్లు ఇట్లా 2 కాన్సెప్ట్లు వచ్చాయి. బట్ మనకు అవుట్లైన్ లాగా ఛాన్స్ అయితే ఇవ్వలేదు. అదొక్కటి ఇచ్చుండి ఇక్కడ కూడా జరీ అనేది బాగా హైలైట్గా కనిపించేది అనిపించింది. అదొక్కటి తప్పితే డిజైన్లో నాకు ఇంకేమీ లోట్ అయితే ఏం కనిపించలేదు. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ నెక్ దగ్గర చూసినా కూడా మగ్గంలో మనకి ఏ విధంగా అయితే వస్తుందో అట్లా డబుల్ కలర్ కాంబినేషన్ వచ్చి దానికి అవుటర్ జరీ ఇవ్వడం వల్ల అసలు లుక్ మాత్రం చాలా హెవీగా ఉంది. ఈ డిజైన్లో హైలైట్ అంతా కూడా మనకి బ్యాక్ ఏను హ్యాండ్స్ జస్ట్ ఈ డిజైన్ బార్డర్ ఏదో వచ్చేసి ఈ బటర్ఫ్లై వస్తుంది. అది ఇంకా వెయ్యంగానే మీకు ఇదే వీడియోలో మొత్తం కంటిన్యూషన్లో చూపిస్తాను. బ్యాక్ మనకి ఇట్లా బూటీస్ కూడా రావడం వల్ల అసలు చూడండి, అసలు డిజైన్ మాత్రం డిస్టర్బెన్స్ అన్న మాట లేకుండా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. వీళ్ళకి శారీలో వచ్చేసి ఇంకేం కలర్స్ ఏం లేదు, ఓన్లీ గోల్డ్ ఈ షేడు బార్డర్లో లక్స్ గ్రీన్ షేడ్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి నేను శారీ షేడ్ అనేది మెయిన్ హైలైట్ చేసుకొని అది హెవీగా వచ్చేట్టు చేసుకున్నాను. గోల్డ్ అనేది కామన్. అవుటర్కి ప్రతి ఒక్క డిజైన్కి అవుటర్లో నేను కుదిరినంత వరకు జరీ ప్రిఫర్ చేస్తాను, ఛాన్స్ ఉన్నంత వరకు నాకు బాగుంటుంది అనుకుంటే. తర్వాత వచ్చేసరి ఈ అడిషనల్ కలర్ కూడా ఇంకా శారీలో ఉన్న బార్డర్ షేడ్ అంటే బ్లౌజ్ మీద కనిపించే విధంగా ఈ సెల్ఫ్లోనే కాంబినేషన్ అయితే నేను ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇట్లా ట్రై చేశాను. నాకు ఫినిషింగ్ అయితే ది బెస్ట్గా అయితే వచ్చింది. ఎవరైనా ఈ డిజైన్ ట్రై చేయాలన్నా కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకైతే డిస్టర్బెన్స్ అయితే ప్రెసెంట్ ఇంతవరకు అయితే ఏం రాలేదు. మిగతాది కూడా మీకు వేసినాక కంటిన్యూషన్లో చూపిస్తూ ఈ పార్ట్లో వచ్చిన స్టిచెస్ ఏంటి అనేది మొత్తం కూడా కంటిన్యూషన్లో చూసేద్దాం ఫ్రెండ్స్. ఫినిషింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. శారీ కూడా చూస్తున్నారు కదా, కొంచెం డిఫరెంట్గా బార్డర్ అనేది రొటీన్గా కాకుండా డిఫరెంట్ వేలో అయితే ఇచ్చేశారు. ఫెదర్స్, పీకాక్స్, రోజెస్ ఇట్లా అయితే డిఫరెంట్గా అయితే వచ్చింది. చీర అయితే చాలా బాగుంది. టోటల్గా ఈ శారీ మీద బ్యాక్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళు షార్ట్ హ్యాండ్స్ అడిగారు కాబట్టి ఇట్లాగైతే వేసేసాను. 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు మీకైతే మిషన్లో డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను. ఇక్కడ అసలు చూసినట్లయితే బటర్ఫ్లై చూస్తున్నారు కదా, అసలు ఫిల్లింగ్ చూడండి అసలు ఎట్లా ఇచ్చారు, ఎంత డీటెయిలింగ్గా ఇచ్చారు. ఇక్కడ పార్టీషన్ చేయడం కానీ కాకపోతే కలర్స్ అయితే మనకి 3 కలర్స్ అట్లా ఛాన్స్ వచ్చింది కాబట్టి మనకైతే ఇట్లా కంప్లీట్ అయింది. అసలు లుక్ మాత్రం ఇది టోటల్గా హ్యాండ్ లుక్. దీంట్లో ఈ బటర్ఫ్లై అన్ని సపరేట్గా ఇచ్చారు కాబట్టి ఇది మనం డ్రెస్సెస్కి వాటికి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. డ్రెస్కి జస్ట్ ఫ్రంట్ సైడ్ ఒక బటర్ఫ్లై వేసుకున్నా కూడా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. టోటల్గా ఈ డిజైన్ హ్యాండ్స్ లుక్ అయితే ఇది. బ్యాక్ నెక్ మీకు ఆల్రెడీ చూపించేసాను కదా, అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చేసింది. ఫిల్లింగ్ కానీ చూస్తున్నట్లయితే చాలా బాగుంది అనిపించింది. ఇప్పుడైతే మిషన్లో దీని డీటెయిల్స్ చూద్దాం. ఇది వచ్చేసి బుటీ, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్స్, షార్ట్ హ్యాండ్, ఈ బ్యాక్ నెక్ పార్టీషన్స్ అంటే హాఫ్ పార్ట్ బ్యాక్ ఓపెన్స్ పెట్టుకునే వాళ్ళ కోసరంగా అట్లా ఇచ్చారు. ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్, ఇది బార్డర్ హ్యాండ్ వితౌట్ బుటీస్ అట్లాగా. ఇది కూడా ఎల్బో హ్యాండ్. బ్యాక్ నెక్ 2 పార్ట్స్ అని చెప్పాను కదా, అట్లా 2 పార్ట్స్లో ఇది ఒక పార్ట్. ఇట్లాగైతే టోటల్గా వచ్చేసాయి. ఇప్పుడు వీటి స్టిచెస్ వర్క్ మీరు బటర్ఫ్లై ఎవరైనా డ్రెస్సెస్కి వాటికి వేసుకోవాలన్నా కూడా 13,377 స్టిచెస్ అయితే వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసారు కదా, ఈ బ్యాక్ నెక్ స్టిచెస్ వచ్చేసరికి 71,789. 71,789. ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 11,750. నేను ప్రజెంట్ ఈ షార్ట్ హ్యాండ్ యూస్ చేసుకున్నాను కాబట్టి 27,386 స్టిచెస్ టోటల్గా ఈ డిజైన్లో. ఒకవేళ ఎల్బో వేసుకునే వాళ్ళ కోసరంగా 28,162 స్టిచెస్ టోటల్గా. ఈ డిజైన్ యొక్క స్టిచెస్ డీటెయిల్స్ అయితేనేమి, ఫినిషింగ్ డీటెయిల్స్ అయితేనేమి మొత్తం అయితే ఇది ఫ్రెండ్స్. ఇదైతే నేను శారీలో బ్లౌజ్కి వేసాను, విత్ లైనింగ్ సపోర్ట్ అనేది ఇచ్చేసి వర్క్ చేసేసుకున్నాను. అందువల్ల నాకు కొంతవరకు డిస్టర్బెన్స్ అనేది తక్కువ వస్తుంది. వీళ్ళకి అసలు శారీలో బార్డర్ అంటే బ్లౌజ్లో బార్డర్స్ అయితే ఏం రాలేదు కాబట్టి వీళ్ళకైతే వాళ్ళని అడిగి ఇట్లా అయితే చేసాము. టోటల్గా ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరెవరైనా ఇలాంటి చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. మరిన్ని కొత్త డిజైన్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. బాయ్ బాయ్. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.